హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇగో బియ్యం అయితే చేస్తున్నాను. ఇంకా తంబు పెట్టడానికి అయితే వెళ్ళాను. బియ్యం వచ్చిండే. ఇంకా మేము ఈసారి కూడా ఇంకా బియ్యం పట్టించుకోలేదు, అంటే పంట బియ్యం అనేది పట్టించుకోలేదని, అందుకనేసి బియ్యం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఇలా చేస్తున్నప్పుడు పైన ఇట్లా దొడ్డు బియ్యం లాగా ఇట్లా పైకి అయితే వస్తాయి. అవి మీకైతే చూపిస్తాను. మా అత్తమ్మ కొన్ని చేసింది, ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇవి ఇక్కడ చేసుకొని ఇంకా మేము హన్మకొండలో ఉంటాం కదా, ఇంకడికి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను. యాక్చువల్గా నాకు ఇట్లా చేయడం రాదు, కానీ ఇంకా మా అత్తమ్మని ఒక 3-4 టైమ్స్ అయితే చూశాను తను ఎట్లా చేస్తుందో. నేను హన్మకొండలో ఇంటి దగ్గర కూడా జల్లెడ ఉండే, అక్కడ కూడా ప్రాక్టీస్ చేశాను. ఇంకా ఒక 50 కూడా కాదు, ఒక 40% అట్లా వచ్చింది ఇట్లా తిప్పడం. ఇట్లా తిప్పుతున్నప్పుడు ప్లాస్టిక్ బియ్యం అనేది ఒక సైడ్ వస్తుంది, అది మనము పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా కోలడము ఇంకా చేయడం అనేవేమో ఉంటాయి ఇట్లా, కాకపోతే నాకు అది రాదు. మళ్ళీ ఇవైతే ఇట్లా చాటలో పోసుకుంటున్నా. ఇట్లా చాటలో పోసుకొని మళ్ళీ తెల్ల పురుగులు ఏమైనా ఉంటే చేసుకుంటాను. చదువుతో పాటు ఇట్లా ఇంట్లో పనులు కూడా రావాలి. ఒక ఆడపిల్ల అంటే ఒక స్టడీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇట్లా మనము పనులు, ఇట్లా ఇంట్లో పనులు కూడా రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇగో నేను ప్లాస్టిక్ బియ్యం అని చెప్పిన కదా, ఇవే అండి. ఇట్లా లావుగా వస్తాయి. ఇవన్నీ మనము జల్లెడతోనే ఇట్లా సపరేట్ అయితే చేయాలి. ఇగో చేసిన బియ్యం అయితే డబ్బాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం, ఈ బస్తా మొత్తం చేయాలి. బస్తా మొత్తం ఏం చేయను, కానీ ఇంకా కొద్ది వరకు అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ విలేజ్లో ఇంత చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. చాలా వెదర్ అయితే బాగుంటుంది. ఇగో నేను అప్పుడప్పుడు ఇక్కడే అండి, అంటే ఇగో పొలము మా ఇంటి పక్కనే పొలాలు కూడా ఉంటాయి. ఇక అప్పుడప్పుడు అక్కడ నేను రీల్స్ కూడా చేస్తాను. అంటే తక్కువగా ఒక 2 డాన్సెస్ అయితే వేశాను ఇక్కడే అండి. చాలా బాగుంటుంది వెదర్ అయితే.
ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయితే పని అంతా చేసేసాను. అంటే ఇంకా నేను ట్రైపాడ్ ఏం తెచ్చుకోలేదు. వీడియో తీయడానికి, అంతా షూటింగ్ చేయడానికి అంత ఇబ్బందిగా ఉంటది ఒక్కదాన్నే కదా! ఇంకా పొద్దున్నే ఊడ్చేసి, ఇంకా బోళ్ళు తోమాను. ఇంకా మా అత్తమ్మకైతే ఇంకా తనే ఆ బియ్యం అయితే గాలిచ్చి పెట్టింది. నేనైతే చిక్కుడుగాయ చించాను. ఇంకా కూరగాయలు కూడా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా రాత్రన్నం ఉంటే పోపన్నం కూడా చేశాను. ఇంకా అత్తమ్మ కూడా మొత్తమే నా మీదనే ఏమి ఉంచదు పని. తను కూడా చేస్తూ ఉంటది. నేను తనకి కొంచెం హెల్ప్ లాగా నేను చేస్తాను. అంటే బోళ్ళు తోమడం, ఏమన్నా కూరగాయలు కట్ చేయడము. ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం కర్రీ టేస్టీగా బాగా చేస్తారు కదా! ఇంకా మా నడిపి బావ, ఇంకా మా మామయ్య కూడా ఉంటాడు కాబట్టి కర్రీస్ మంచిగా టేస్ట్‌గా ఉండాలి కాబట్టి తను చేస్తది. ఇంకా అప్పుడప్పుడు ఇక తనకు చేత కాదంటే నేను కూడా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఇంకా నేను అది అంటే షార్ట్స్‌లో పెడతాను అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను అని అంటాను కదా! మా ఆయన ఆటో డ్రైవింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఇంకా ఆధార్ కార్డు ఫ్రీయే కదా! ఇక అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటాను. అంటే ఎప్పుడో ఒకసారని కాకుండా అదే హైదరాబాద్‌లో ఉంటే ఎప్పుడో దసరానో, సంక్రాంతి అనుకుంటాం. కానీ మాకు దగ్గరనే కాబట్టి ఇంటి దగ్గర ఇంకా మా ఆయన పొలం పని కూడా చూసుకోవాలి. ఇంటి దగ్గర ఏమైనా పని ఉన్నదంటే ఇట్లా నేను మా ఆయనతో పాటు అయితే వచ్చేస్తాను. ఓకే అండి. అసలు యాక్చువల్‌గా నేను లాంగ్ వీడియోస్ ఏం పెట్టడం లేదు. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.